గ్రేటర్ హైదరాబాద్లో సమస్యలు తిష్టవేశాయి. పరిధి పెరిగినా సీనియర్ ఐఏఎస్లను నియమించకుండా జూనియర్ అధికారులతో పని నెట్టుకొస్తూ ఉండటంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఫలితంగా నగరం ప్రతిష్టను కోల్పోతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను పోలీస్ కమిషనర్లుగా నియమిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ సప్లై బోర్డు, హెచ్ఎండీఏలకు మాత్రం జూనియర్ ఐఏఎస్ను నియమిస్తున్నారు. దీనివల్లే పాలన గాడిన పడటం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏ వీధికి వెళ్లినా చెత్త కుప్పలు టన్నుల కొద్దీ దర్శనమిస్తున్నాయి. 1 కిలోమీటర్ రోడ్డు కూడా గుంతలు లేకుండా లేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చు. రద్దీ లేని రోడ్లు కల మాత్రమే. కాలనీ రోడ్లలో ఆక్రమణలు, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్లతో నగరం నిత్యం నరకాన్ని అనుభవిస్తోంది. చిన్న ఆటో లేదా బస్సు రోడ్డుపై ఆగిపోతే ఆ చుట్టుపక్కల రోడ్లపై గంటల కొద్దీ వాహనదారులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. నగరంలో ప్రధాన విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ సమస్యలకు మూల కారణమని పట్టణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా నగర భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ సప్లై బోర్డు, ట్రై పోలీస్ కమిషనర్లు, బీఎస్ఎన్ఎల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లతో కమిటీని నియమిస్తే చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు హై లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారం రోజులకు ఒకసారి నగరంలో ఏదో ఒక జోన్లో పర్యటించేది. ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేది. ప్రధానంగా రోడ్ల పరిశుభ్రత, పార్కుల నిర్వహణ, ట్రాఫిక్, రోడ్లపై నీళ్లు ప్రవహించకుండా నిరోధించడం, రోడ్డు కటింగ్ ఇష్టారీతన చేపట్టకుండా నిరోధించడం, ఇరుకు రోడ్లను విస్తరించడం, ఇటువంటి పనులకు ప్రాధాన్యమిచ్చేవారు. రోడ్లపై గుంతలు కనిపించకుండా, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా బ్లాక్ కార్పెటింగ్ ఎప్పటికప్పుడు వేయించేలా చూసేవారు. ప్రతి వారం నగరంలో ప్రధాన విభాగాలు, ఉన్నతాధికారులు పర్యటించడంతో కింది స్థాయి కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పనిచేసేవారు అని జీహెచ్ఎంసీ అధికారొకరు వ్యాఖ్యానించారు. అప్పటిదాకా కొనసాగిస్తూ వచ్చిన కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎత్తివేశారు. జీహెచ్ఎంసీలో సీనియర్ అధికారులను బదిలీలు చేసి జూనియర్లను తాము చెప్పినట్లల్లా తలాడించే ఐఏఎస్ అధికారులను నియమించుకున్నారు. దీంతో నగరంలో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలో ప్రధాన విభాగాల మధ్య సమన్వయం లేదనే చెప్పాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ట్రాఫిక్ జామ్, మెట్రో రైల్ విస్తరణ పనులు, రోడ్ల మరమ్మతులు, చెత్త సమస్యలు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా సమస్యలు పరిష్కారమవుతాయని ఊహించిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నిరాశ ఎదురైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నగర సమస్యల పరిష్కారం కోసం శాశ్వత చర్యలు తీసుకుంటారు అని రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు భావించారు. నగర సమస్యలు తెలిసిన నాయకుడిగా చొరవ తీసుకుంటారు అని అంతా అనుకున్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల్ని ముఖ్యమంత్రి 2 ఏళ్లుగా తన వద్దే పెట్టుకున్నారు. దీంతో నగరం కోసం నిధులు ఎక్కువగా కేటాయించి గాడిన పెడతారు అని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించినందున ఇక నుంచైనా తాగునీరు, మురుగునీరు, విద్యుత్, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించేందుకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని పట్టణాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలనీల్లో చెత్త కుప్పలు రోజుల తరబడి ఎత్తకపోవడంతో అవి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ప్రధాన రోడ్లు సైతం గుంతలమయంగా ఉండటంతో ప్రతినిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా అరగంటలో గమ్యస్థానం చేరుకోవాల్సిన వ్యక్తి గంటన్నరకు చేరుకుంటున్నారు. ప్రజలు తమ విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా కాలుష్యం బారిన పడుతున్నారు. కాలం చెల్లిన వాహనాల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ముఖ్యంగా చిన్నారులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లపై ఇప్పటికీ మురుగునీటి ప్రవాహాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటర్ పైప్ లైన్ల లీకేజీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టణ నిపుణులు, రియల్టర్లు ఇటీవల ప్రభుత్వ పెద్దలకు సూచించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారిని చీఫ్ కమిషనర్గా నియమించే సూచనలున్నాయి. ఆలోపే కమిటీపై నిర్ణయం తీసుకుంటారా, ఆ తర్వాత తీసుకుంటారా అనేది చూడాలి.